ఎట్లూరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ రోజు వీడియో ఏంటంటే రెంటింట్లో లొల్లి పార్ట్ 2. హాయ్ దోస్తులు, ఎట్లూరు మంచిగా ఉందా? ఈ రోజు వీడియో మన రంగమ్మ చెప్పేసింది కదా, అదే రెంటింట్లో లొల్లి పార్ట్ 2. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి పోదాం పదండి. కానీ మీరు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళి చూసేసి రావాలి. ఆ పిల్ల గీతలు గీస్తుందో లేదంటే ఏమైనా పెయింట్ ఏమైనా చేస్తుందో చూడాలి. లేదంటే నా ఇల్లంతా నాశనం చేస్తారు వీళ్ళు. ముందే ఆవిడ గారు నిన్ననే నాతో గొడవ పడి వెళ్ళలేదు. ఆ పిల్లని నేను కొట్టాను కూడా కొట్టలే, కానీ ఆ పిల్లేమో వాళ్ళ అమ్మకు ఇట్లా ఎక్కించి మరీ చెప్తుంది. అందుకే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూస్తూ ఉంటాను నేను ఇంకా ఇప్పటి నుంచి. సరే, ఇంకా ఈ రోజు నుంచే మొదలు పెడదాము. వాళ్ళ ఇంట్లో చూద్దాము ఏమైనా గీతలు గీస్తుందో ఏమో. బుజ్జి, ఏం చేస్తున్నావమ్మా? ఏం లేదమ్మా, ఆడుకుంటున్నా నేను. ఏంటి గీస్తున్నావు? ఓనర్ చూస్తే ఇప్పుడే ఓనర్ అనుకుంటుంది. ఏం చేస్తున్నావు ఏమో అనుకుంటుంటది. నువ్వేం చేస్తున్నావు? రోజు వచ్చి చెక్ చేసి అనుకో, ఇటు గీస్తే మనం ఏం చేయాలంటుందా ఏమో. ఏమా అబ్బా తలకాయ నొప్పి తీస్తుంది. నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు బుజ్జి? అబ్బా కాసేపటి పక్కా పోయి గిన్నె గీకి పెడతావు. నీకు ఆడది గీస్తున్నావు? అమ్మ, మనం ఇంతకు ముందు నా ఇంట్లోనే నాకు ఉన్నది అమ్మ ఇది. అందుకని నేను ఆజీ తీసుకోవచ్చు. నాన్న ఇంతకు ముందు ఉన్న ఇంటికాడ కొనిచ్చింది నాకు. ఆడ కూడా ఇట్నే గీస్తూ ఉన్నా కదమ్మా, ఈడ కూడా అట్లా ఆడుకుంటున్నానమ్మా. టైం పాస్ అట్లా బోరు కొడుతుందమ్మా నాకు. అందుకు ఇట్లా గీసుకుంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో. అట్లా కదా ఉండు. నీకు స్కూల్ మాట్లాడి స్కూల్లో పడేస్తే నీకు సిగ్గు వస్తుంది. ఆ రాసు బాగా ఎంజాయ్ హ్యాపీగా ఉంటారు అప్పుడు నీకు సిగ్గు వచ్చేది ఉండే. నిన్ను నేను చెప్పి మాట్లాడి పంపిస్తా ఉండు నేను. అమ్మ, ఎందుకే అట్లా అరుస్తున్నావు నన్ను? నేను నాన్నకు చెప్తా ఉండు, రాణి నిన్ను కొట్టిస్తా ఈరోజు. సరే బుజ్జి, ఆడుకోవాలమ్మా. ఏం చేయాలి? మన రెంటింట్లో కాబట్టి మనం కొంచెం చూసి చేసుకొని జాగ్రత్తగా ఉండాలమ్మా. గీయకుండా ఏం మరకలు చేయకుండా ఉంటే ఓనర్లు కూడా మనల్ని ఏమనరు. ముందే మన ఓనరు ఇంత ఓనరు మనకు. ఓ పిల్ల, ఏం చేస్తున్నావు ఇంట్లో? నేను వస్తున్నాను మీ ఇంటికాడికి. ఏం చేస్తారనేసి చూస్తా. మా ఇంట్లో బాగా ఇంత రేటు పెట్టి కట్టించుకున్నా కదా, ఏమైనా గిర్రెలు గీస్తుంటారా ఏం చేస్తుంటా చూసి నీకు వస్తా. రోజు ఒకసారి వస్తా అని చెప్పిందా మీ ఆయనతో. మేము బుజ్జి, ఓనర్ వస్తుంది, కేకలేస్తుంది బయట. దాదా నా దగ్గరికి రామ్మ, నువ్వు నేను ఎత్తుకుంటా నిన్ను. దాదా తల్లి ఏమంటది ఏమో. బాబా భయం వేసి పడైతుంది నాకు. ఎందుకమ్మా మీ పాప ఏడుస్తుంది ఇప్పుడు? ఏమైంది? కొట్టినావా ఎట్లా? పిల్లల్ని కొట్టొద్దమ్మా. ఎందుకు కొడుతుంటావు? ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు, నువ్వు అరుస్తూనే ఉంటావు ఇంట్లో. నా పిల్ల నా ఇష్టం అమ్మా. ఏంది నువ్వు ఇప్పుడు వచ్చినావు చెప్పు? నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా, కొట్టుకుంటా, తిట్టుకుంటా, చంపుకుంటా. నా ఇష్టం ఏంది నువ్వు? ఓయమ్మా, నేనేమన్నామ్మా? నీ పిల్లలు కొట్టుకో చేసుకో, కానీ చిన్నపిల్ల కదా, చాలా ముద్దుగా వచ్చింది. చి బుజ్జి. అమ్మా, నేను బుల్లి ఆంటీ దగ్గరనే ఉంటా అమ్మా. నేను ఆంటీ కాడనే ఉంటా. ఈరోజు బాగా ముద్దొచ్చింది ఆంటీ నాకు. సర్లే ఉండులే కానీ బుజ్జి, ఇల్లు నీట్గా పెట్టుకున్నా లేదా చూడనీకి వచ్చిన. ఏంది మీ అమ్మంగా ఇంత కోపంతో ఉంది? ఓయమ్మా, ఏంది గీసిండ్రు? ఓయమ్మా, మేము ఈ మధ్యనే పెయింటింగ్ వేయించినాం చూడు. మీరేంది తెల్లగా గీకి పెట్టిండ్రు? ఏదమ్మా, ఫస్ట్ మీ ఆయనతో చెప్పినాం కదా, మేము బాగా ఉంచుకోవాలి ఇల్లు అని చెప్పినాం. సరే, మేమేం చేయము, బాగానే ఉంచుకుంటాము. మా భార్య మంచిగా చేసుకుంటుంది, పర్లేదు, నా కూతురు చాలా మంచిది, అలా చేయదన్నారు. ఏంది ఎవరు గీసింది ఇట్లా? నాదేంటి, మీరు పెయింటింగ్ వేపియండి, ఏమైనా చేయండి. ఏందో మిట్టు తయారైంది మీరు. బుల్లి నేనే గీసిన బుల్లి అది. ఎందుకు గట్టిగా అరసాకు బాగుందే? చూడంత బాగా పెయింటింగ్ వేసిందో. ఇది నేను పెద్దగైనాక నీ బొమ్మ కూడా ఇట్నే గీస్తానులే. ఏందమ్మా, నా ఫోటో నువ్వు గీచావా? నా ఫోటో తర్వాత గీచులేదా? ఇదేది క్లీన్ చేయండి శుభ్రంగా. గ్లాస్ చంపకి పగల కొడతా నిన్ను. ఏందమ్మా, నా ముందు నా బిడ్డ నడుచున్నావా? మూతికేసి కొడతావా? కొడు చూచా. నేను కొట్టి నాకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మీ ఇంట్లో పోయి పడతావు. ఏంది, నీకు రెంట్ ఇవ్వట్లేదా ఏమన్నానా? పెయింటింగ్ వేపిమన్నా, పోయేటప్పుడు లాస్ట్ వేయించాము. ఎందుకు నువ్వు వరుతూనే ఉండవు? ఏమైనా చిన్నపిల్ల కదా, ఆ పిల్ల మీద ఎందుకు అంటుంటావు? చెప్పినవామో, మా ఆయన చెప్పింటాడు. నువ్వు చెప్పింటావు ఫస్ట్ లోనే. మా ఆయన కూడా నాతో చెప్పిండు, చెప్పిండు. నువ్వెందుకమ్మా ఇట్లా కేకలేస్తుంటావు? మేము పెయింటింగ్ పోయేటప్పుడు వేపిస్తాం అంతే. ఏమన్నా గీసుకుంటాం కదా, నువ్వు మాకు రెంట్కి ఇస్తావు, మేమేమన్నా చేసుకోవాలి. మా ఇల్లు అంత సమానం ఇది. ఏందమ్మా, నీ ఇల్లా? మేము రెంట్కి ఇచ్చినామమ్మా, నీ ఇల్లు కాదు.
అప్పుడు పోయినా కానీ వాళ్ళు పెద్దగా ఉండేటోళ్ళు కదబ్బా. వాళ్ళు కాలు చేయకుండా పోయినా పోకుండా సరిపోవు. మీరు వచ్చి ఇంటి తలకొని చెప్పింది మాకు. పోపమ్మ భలే కేకలు వచ్చినావు నువ్వు. ఇంతమంది బంగ్లా ఎవరు కట్టియలేదాము. మా ఊర్లో చూచురా ఎంత పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకొని ఉన్నాము. ఏదో పట్నం వచ్చినాము, జాబ్ పరపస్గా వచ్చినాము. ఎంత కిరాయికి ఉండము ఇక్కడ. మా ఇళ్ళలో మా ఊరి దగ్గర చూచురా ఎంత పెద్ద పెద్ద ఇల్లులు కిరాయికి ఇచ్చుకుంటారు. కానీ నీ అంత పిసినారు, నీ అంత కాదు. ఎవరు చూడలే, ఎవరిని చూడబోనుకు నేను. ఏందమ్మా మా ఆయన చిక్క చిక్క ఇవి ఇండ్లు బంగారు ఇళ్ళ నీ ఇండ్లే చూసిన మాకు. పోత పోతాలమ్మ మీ దగ్గర ఉందామనిలే అన్న ఇల్లు కాబట్టి నాకు కొంచెం పానం కాబట్టి చెప్తున్నా మీకు. ఏమన్నా అయిపోయింది ఏమన్నా చేయలేమో నాకైతే తెలియదు. గలీజ్ పెట్టుకోవద్దు, మంచిగా ఉండాలి నా ఇల్లు నాకు. బుల్లి బుల్లి నేను వస్తాను వెంబడి. మీ ఇంట్లో ఆడుకుందాం. మీ ఇంట్లో సోఫా కూడా బాగుంది కదా. నేను వచ్చా కాసేపు కూర్చుంటా. ఉయ్యాల కూడా ఉందిగా, నేను వచ్చి ఊగుతా. బుల్లి బుల్లి ఏంది ఇలా చేసిన కనుక అరేంజాలని ఆడుకొచ్చి ఇంకా ఉయ్యాలను అది ఇది ఇంకేం చేద్దామని పోయేపో. నా ఇంటికి రావద్దు కానీ ఈయనే ఉండు. మీ అమ్మ చెప్పినట్టు నువ్వు చెప్పినట్టు మేము చేసుకోండి. ఏమన్నా చేసుకోండి, నాకైతే ఇల్లు నీట్గా పెట్టండి. బుజ్జి వేడి పోదు రైట ఎవరు పోతా అంటుంది బుల్లి 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 అని. బుల్లి తప్పక లేరు ఎవరు రా. బుజ్జి యువత కొంచెము నాకు అర్థం కావట్లే. ఇంట్లో కాసేపు బయటికి పెట్టేసి చల్లగా తిరిగేసేద్దాంప. దావలు మనకి ఏముండేది అక్కడ ఏం తెలియట్లేదు కదా. దుకాణాలు కూడా మనం చూడలేదు. షాపులు ఎక్కడ ఉండేది ఏముండేది. చిన్న ఒకరు తిరిగేసి వచ్చేద్దాం పద. సరే అమ్మ పద పోదాంపా. నాకు కూడా ఇంట్లో ఉండే ఈ బుల్లితో నాకు కూడా ఏందో బాగాలేదమ్మా. నాకు కూడా ఎవరు ఫ్రెండ్స్ నామైన ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరమ్మా. పోయి చూసి ఏమైనా కొనుక్కుందామా, చాక్లెట్లు కొనుక్కొచ్చుకుందాం. ఏమోదేమా ఈ కొత్తగా కనిపిస్తుంది ఊర్లో. ఎవరింటికి వచ్చింది, చుట్టాలా ఏంటి? ముందు మాట్లాడదాం, కనుక్కుందాం ఎవరు. అమ్మ మీరు ఎవరమ్మా, ఎవరింటికి వచ్చారా ఏంటి? మీరు అసలు ఏ ఊరు? ఇక్కడ మాకు ఎప్పుడు కనిపించట్లే, కొత్తగా కనిపిస్తున్నావు నువ్వు. అమ్మ నా పేరు స్వాతమ్మ. మేము ఇక్కడ వీళ్ళ డాడీకి జాబ్ వచ్చింది ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఎవరింట్లో ఉంటున్నారైతే? మీ సొంత ఇల్లు కొన్నారా ఎట్లా? లేదు ఇంకా కొనలేదు. రంగమ్మ అని ఉంది కదా ఒక ఆమె, ఆమె ఇంట్లో కిరాయికి వచ్చామమ్మా. ఓయమ్మ ఆమె ఇంటికి వచ్చినారా? ఓయమ్మ ఆమెతో ఎగలేరమ్మా. ఎవరు వచ్చిన కిరాయికి గట్టిగా 2-3 నెలలకే కాల్ చేస్తుంటారు. ఆమె మాటలతో తలకాయ తింటది అందరినీ. ఓర్చుకోనే ఓర్చుకోరు కొంచెం కూడా. అరగియద్దు చెయ్యద్దు కండిషన్లు పెట్టే ఉంటది మీకు కూడా. అవునమ్మా కండిషన్లు పెట్టిందమ్మా. దిగిన రోజు నుంచి కూడా మాకు స్టార్ట్ చేసింది అన్ని. మా ఆయన ఏం కనుక్కొని వచ్చినాడో ఏమో, మంచిది ఓనర్ అని చెప్పిండమ్మా. దిగినాల నుంచి మాకు టార్చర్ మొదలు పెట్టిందమ్మా. ఇవి మీ పాపనా? ఏం పేరు పాప పేరు? ఈ పాప మా పాపమ్మా. ఈ పాప పేరు చిన్ని. ఆ అబ్బాయి ఎవరు? మీ అబ్బాయేనా? అవునమ్మా మా అబ్బాయి. ఏం పేరు మీ అబ్బాయి పేరు? స్కూల్కి ఇచ్చిండ్రా? మా అబ్బాయి పేరు లడ్డు అమ్మ. మేము కూడా ఈ సంవత్సరం ఇడుస్తున్నాము. చిన్నపిల్లడు కదా అనేసి అట్లా ఏమైనా ఉంటే ఇంట్లో అల్లరి చేస్తారు. చిన్నగా స్కూల్కి పోతుంటే అలవాటు అవుతుంటది కదా. హై లడ్డు ఆడుకుందామని ఇద్దరము. మీ అమ్మ మాట్లాడుకుంటారు. దా లడ్డు వెళ్దాం. ఓ అమ్మ ఇంత చిన్నగా ఉండవే, నీకు మాటలు కూడా వచ్చా చిన్ని? అవును లడ్డు నాకు మాటలు వచ్చు, అన్నీ వచ్చు, నేను మాట్లాడతాను. పద మనం ఆడుకుందాం పద. మన ఇద్దరం ఈ రోజు నుంచి ఫ్రెండ్స్, ఓకేనా? సరే సరే చిన్ని పద. నేను ఉరుకుతున్నా, నువ్వు వచ్చి పట్టుకో చిన్ని నన్ను. అరే లడ్డు నాకు ఉరకడం రాదు. రాగు మనము కూర్చొని ఆడుకుందాము. ఉండు లడ్డు. అరే లడ్డు ఉరకాక, చిన్న పాప నీ ఎంబడి ఉరకలేదు. కూర్చొని అంటే ఆడుకొని చెప్తుంది కదా, ముద్దు ముద్దుగా చెప్తుంది. నువ్వెందుకు అడి మీద పడుతా ఇలాగ ఉరుకుతానే ఉంటావు? చిన్ని ఉరకొద్దమ్మా, కింద పడతా. కూర్చొని ఆడుకోండి. లడ్డు ఉరకొద్దుదానా, తనకు ఉరకడం రాదు. లడ్డు అట్లా కూర్చొని ఆడుకోండి మంచిగా. చిన్న పాప కదా ఏమనకుండా ఆడుకోండి. మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదా, ఈ రోజు నుంచి ఫ్రెండ్స్ అని చెప్పింది కదా పాప. అబ్బా మా పాప అందరిలో బాగా కలిసిపోద్ది, చాలా మంచిగా ఆడుకుంటుంది. స్వాతి మనం కూడా కూర్చొని కాసేపు కూర్చొని పోదాంపా. కాసేపు కూర్చో మాట్లాడుకుందాం. నాకు ఇక్కడ ఏ గల్లీ ఎక్కడ ఏముండే నాకు తెలియవు. కూరగాయల షాపు, రేషన్ షాపు ఏది నాకు తెలియదు. ఎప్పుడైనా కావాలంటే నాకు చెప్తావా? కొంచెం మీ ఇల్లు ఎక్కడ? అద్దో లడ్డు వాళ్ళు కూర్చున్నారు కదా, అదే మా ఇల్లు. ఎప్పుడైనా కావాలంటే చెప్పు, నేను చూపిస్తానులే. నాకు ఎప్పటి నుంచో తెలుసు, అన్నీ తెలుసు ప్రతి. నీ ఫోన్ నెంబర్ ఇయ్యి, నా ఫోన్ నెంబర్ నువ్వు తీసుకో. ఇద్దరం ఫోన్ మాట్లాడుకున్నాం. ఎక్కడికైనా పోవాలంటే ఒకరోజు ముందు చెప్పు. నాకు టైం ఉంటే ఓకే పోదామని చెప్తా, లేకపోతే ఇంకొక రోజు పోదామని చెప్తావు సరేనా? సరే సరే నెంబర్ ఇస్తానులే, కూర్చుందాం పద. అట్లా నాకు తెలియదు ఎవరు, అందుకని వచ్చాను ఇప్పుడు. మా ఓనర్ అరుస్తుంటే అరిసినాక టైం పాస్ కాక మాకు బయటకు వచ్చాను. నువ్వు కలిసావు, వచ్చిందే నన్ను నయమైంది మాకు. ఎందుకంటే ఇంత మంచిగా నువ్వు చిక్కినావు కాబట్టి. అట్లానే మీ అబ్బాయిని స్కూల్ ఇస్తావు
చూపి మా పాపను కూడా ఇస్తాను. చిన్న పాప కదా ఉంటుందా ఉండదా నాకు భయం వేస్తుంది. చూపి నాకు తర్వాత. సరే సరే ఇంటి నడుచుకుంటా పోతే దగ్గరే పర్లేదు ఇద్దాం ఇద్దరం ఒక స్కూల్లోని పిల్లలను అలా కూర్చున్నాంప. ఓయమ్మా ఈవిడ స్వాతి మా ఇంట్లో ఉండేటామే కదా, ఏంది సాయితో కలిసింది? వీళ్ళిద్దరు ముందుంచే పరిచయమా ఇప్పుడే పరిచయం ఏంట్రా? అట్లా ముందుంచి అయినట్టే ఉన్నారు. ఈ పిల్లలిద్దరు కలిసినారు, వీళ్ళిద్దరు కూర్చొని ముచ్చట్లాడుతుండ్రు. ఓయమ్మా ఈ సాయిన నా గురించి అన్ని చెప్పిందో ఏమో, ఇట్లా అనేది ఎట్లా అడిగని. మా ఇంట్లో ఉన్న ఆమెకు స్వాతితో ఒకరు మంచిగానే ఉండాలి, అన్నీ చెప్పి నా మీద తెచ్చి పెడతాది ఈ సాయిన. ఒకరు మంచిగా ఉందాం క్యాక్ లేకుండా. ఇప్పుడు చిన్న ఇంతకుముందు ఇలా కాడికి ముందు ఉన్న రెంటున్న వాళ్ళకి కూడా అట్లనే చెప్పింది సాయిన అందరికీ. అట్లా ఇట్లా అని చెప్పేసి వాళ్ళ 3 నెలలు 4 నెలలకి కాల్ చేపించేసింది. ఈ స్వాతి వాళ్ళు అట్లనే చేపిస్తుంది. అందుకనే ఈ పిల్లతో మంచిగా ఉండాలి, కొంచెం ఏమైతే మంచిగా ఉన్నట్టే ఉండి మంచిగా ఉంచుకొని నేను రెంట్ డబ్బులు కొంచెం వసూలు చేసుకొని పెట్టుకోవాలి. నేను షాహిన నీ నెంబర్ ఎంత చెప్పు, ఎప్పుడు ఎట్లా పోవాలంటే తీసుకోవాలి కదా. చెప్తా రాసు కదా నెంబర్ 396387. ఎవరో ఫోన్ చేస్తారండమ్మా స్వాతి. అదెవరో గారు నేనే సైనా చూసుకో, అదే నా నెంబర్ ఫిక్స్ చేసుకో. ఓకే సర్లే కానీ ఇంకెళ్తాను ఇంటికి, నాకు పని ఉంది, కొంచెం పని చేసుకోవాలి. పొద్దుపోతుంది చిన్నపిల్లడు కదా అందుకనేసి వంట చేయాలి. సరే సరే ఇప్పుడు ఫోన్ మాట్లాడుకుంటుందాం కదా, నేను వెళ్తాను. సరే బాయ్ సైనా. దోస్తులు చూసిండ్రు కదా ఈ వీడియో, బాగా ఎట్లా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీరు అందరు చూస్తున్నారు కానీ దోస్తులు మాకు లైకులు రావట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి మమ్మల్ని. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారనేది మా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారనేది మాకు కామెంట్ చేయండి. మీరు ఒక లైక్ చేస్తే మా లైక్ ద్వారా మేము ఒక స్టెప్ ముందుకు ఎక్కాలనేసి దేవుని కోరుకుంటున్నాం. మీరు ప్లీజ్ సపోర్ట్. దోస్తులు వీడియో చూశారు కదా, స్వాతి చెప్పింది కదండి, చూడండి మంచిగా ఫన్నీగానే ఉంటాయి మా వీడియోలు. మీరు చేసే ఒక కామెంట్, మీరు చేసే ఒక లైక్ వల్ల మాకు మంచిగా అనిపిస్తుంది, చేయాలనిపిస్తుంది కూడా. కానీ అందరు